సదాదరహాస విభాసితాశ్యునిన్ వెల్లువోలు విక్రముల వేనలు మూపుల ద్రోసు దైవరాట్ తల్లజునే కదంతుని ఇష్ట సిద్ధికి పుట్టంబుట్ట శరంబునన్ మొలవ అంబోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వ పురాణింపందురంగుంటి మీదట్టే వెంట చెరింతు తత్సరణి నాకీవమ్మా నమ్మితి తుమి బ్రాహ్మీ దయాంబోనిధి అఖిల పోన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతపురాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేనుషీ భక్తి రూపా సేనుషీ భక్తి రూపా అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ నమస్సభాయ్. ముఖ్యంగా విష్ణుమూర్తి గారికి పౌనఃపుణ్యమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకంటే ఆయన వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేదు. నాటకాలంటే ఇలాంటి వృత్తులు పడినట్టు ఈ వార్ధక్యంలో అలాంటి జబ్బులు వస్తుంటాయి, ఆయన రాకుండా మీరు ఎలా తిరుక్కోవాలి, లేదా చంటి పిల్లలను కూర్చోబెట్టి ఇలాంటివి చెప్తే ఆయన సేవకు ఆ ఫీల్డ్లోకి బాగుంటుంది, అసలు తగినది. కానీ ఆయన ప్రవృత్తి అసలు ఏంటి, సాహిత్యం ఏంటి, సంగీతం ఏమిటి, ఈ ఆధ్యాత్మిక చింతన కూర్చోబెట్టి ఇలాంటి దానిలో కాలక్షేపం చేయాలని అసలు ఆలోచన రావడం నిజంగా భగవంతుడు ఆయన ఇచ్చినటువంటి మంచిదిగా అనుకుంటున్నాను. మరి ఆయన మనసును శస్త్రచికిత్స చేస్తే ఈ శారీరక రుగ్మతలు అన్నీ పోతాయి. దంపతులిద్దరూ అదే ప్రయాణం. మనం మేడం గారికి సార్కి ధన్యవాదాలు. మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞత అభివందనం. వెంకటేశ్వర తీసుకొచ్చారు మొట్టమొదటి చాగంటి కోటేశ్వరరావు గారిని కానీ ఇతరులు కూడా మరి సార్ గారు తీసుకొచ్చారు. స్వామి సకృత్ సేవయా నిత్య సేవా ఫలం ప్రయచ్ఛ. నేను రోజు రావడానికి అవ్వదు, దూరం కింద తిరుపతి వెళ్ళి రావడం అంటే తిరుపతి ఒక్కసారి లోపలికి వెళితే ఇంకా ఆ ఇరుకులో పడి జీవితంలో రాకూడదు అనిపిస్తుంది. మళ్ళీ బయటకు వచ్చినంత మళ్ళీ బాగుంది. కాబట్టి సకృత్ అంటే వన్ టైం. సకృత్ సేవయా నిత్య సేవా ఫలం ప్రయచ్ఛ. ఒక్కసారి నేను చూస్తాను, రోజు చూసినట్టుగా ఆయన పెడతాను అయ్యా, అది అందులో అర్థం. సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. అలాంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని ఎన్నోసార్లు కోరుకుంటాం. అసలు చూడాలి, ఎలా చూస్తాం, ఎలా వెళ్తున్నాం. మన కింద నుంచే మొదలు పెట్టాం, మనం అక్కడి నుంచే నడుస్తాం. అలిపిరిలో పాదాలు ఉంటాయి, అలిపిరిలో పాదాలు అంటారు. చాలామంది అక్కడ పాదాలు మొక్కుని ఉంటారు. ఆ పాదరక్షలు చాలామంది కొనిస్తారు, అక్కడ పెడతారు చాలామంది. అవి కొన్ని అరిగిపోయి ఉంటాయి, స్వామి తిరుగుతాటే అబ్జర్వ్ చేస్తే కొన్ని పాదరక్షలు అరిగిపోయి ఉంటాయి. ఇది అక్కడ పాదరక్షలు ఏంటి, స్వామి పైన కింద పాదరక్షలు ఏంటంటే దానికి చిన్న కథ ఉంది. తిరుమల నంబి పేరు విన్నారా? తిరుమల నంబి. మనం కొండ మీద కూడా గుడి ఉంటుంది చిన్నది. మన పైన వాల్పిడి చెప్పి దిగుల కిందకు వస్తుంటే ఆ మూల ఉంటుంది గుడి, తిరుమల నంబి అని. స్వామి మాడవీధుల్లో ఊరేగుతున్నప్పుడు కూడా ముందు తిరుమల నంబి దగ్గర హారతిస్తారు. అభిషి కింద ఉత్తరముఖంగా ఉంటాడు తిరుమల నంబి ఆలయం. రామానుజాచార్యులు గారికి మేనమా అవుతాడు, యామనాచార్యులు గారి శిష్యుడు. ఆ తిరుమల నంబి మొట్టమొదట ఈ తిరుపతి కొండకి పుష్పమంటపము అని పేరు. విపరీతమైన పువ్వు దొరికేవాడు కొండ మీద. నమ్మాళ్ళ వారు కూడా తిరుపతి కొండని అది కావేరి శ్రీరంగనాథాన్ని భోగమంటపం, వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల కొండ పుష్పమంటపం అన్నాడు నమ్మాళ్ళ వారు. ఆయన కూడా ఒక ఆడవారు ఉన్నాడు కదా. ఆ పుష్పాలన్నీ విరివిగా దొరికేవి. కాబట్టి తిరుమలకి వచ్చి అక్కడ పుష్పాలు కైంకర్యం చేస్తూ స్వామిని సేవ చేసుకుంటూ ఉండేవారు ఉదయం సాయంకాలం. అయితే రామానుజాచార్యులు మేనల్లుడు అవుతాడు. ఆయన తిరుపతి వచ్చాడు. రామానుజాచార్యులు గారు తిరుపతి వెళ్ళింది చాలా తక్కువ. ఆయనంతా గోవిందరాజ స్వామి గుడిలోనే ఉండి అక్కడి నుంచి వైష్ణవ మతాన్ని ప్రచారం చేశారు. విశిష్టాద్వైత మతం. మనకి ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. మొట్టమొదటి అద్వైత మతం, తర్వాత విశిష్టాద్వైతం, తర్వాత ద్వైతం వచ్చి. విశిష్టాద్వైతంలో అందరు విశిష్టులు అయిపోతారు, ఒక్కడే శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఉంటాడు.
అది ఆయన మనం ఒకటే అని విశిష్టం అవుతుంది. కొంచెం తేడా అద్వైతానికి, శంకరాచార్య గారికి కొంచెం తేడా. ద్వైతం తర్వాత ద్వైతం వస్తుంది. ద్వైతం తర్వాతే విశిష్టాలు. ముందు శంకరుడు, తర్వాత మధుడు, తర్వాత రామానుజుడు. ఆయన చివరికి కాదా మధ్వాచార్యులు? మధ్యస్థం. మళ్ళీ ఈయన ఖండించాడు, మళ్ళీ ఈయన సపోర్ట్ చేశాడు, శంకరాచార్య సపోర్ట్ చేశాడు. అందుకే నేను చివరి అలా శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యులు అనుకుంటాను. నేను అది చెప్పలేదు. ఏం మరి అది నాకు తెలియదు సరిగా. మొత్తం విశిష్ట అద్వైతాన్ని కొంచెం సపోర్ట్ చేస్తాడు ఈయన. విశిష్ట అద్వైతం అంటాడు. విశిష్ట అద్వైతం అంటే అంత విష్ణువు తప్పితే ఇంకెవరు లేరు అని అంటారు. సరే, ఆ రామానుజాచార్యుల వారు ఇక్కడే గోవిందరాజ స్వామిలో ఉండేవారు. తిరుపతిలో ఉన్న ఇన్ని శాసనాలు, ఇంత దాన శాసనాలు ఇవన్నీ కూడా గోవిందరాజ స్వామిలోనే ఉన్నాయి. కొండ మీద అసలు చాలా తక్కువ. అయితే ఆయన పైనుంచి కొండ దగ్గర నుంచి ఆయన దిగొచ్చాడు, అలిపిరి దగ్గరికి వచ్చేవాడు. ఈయన గోవిందరాజ స్వామి గుడి దగ్గరికి రామానుజాచార్యుల వారు అలిపిరి దగ్గరికి వెళ్ళేవారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు రామాయణ రహస్యాలు చెప్పేవారు తిరుమల నంబి ఈ రామానుజాచార్యుల వారు. రోజు అలా నేర్చుకుంటుంటే పాపం కొండకి వెళ్ళిపోవడం, మళ్ళీ రాత్రికి వెళ్ళిపోవడం, పూజ చేసేయడం, స్వామి పాద సేవ చేసేయడం, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ సేవ చేయడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి రామానుజాచార్య వారికి ఈ రహస్యాలు చెప్పడం చేస్తుంటే ఒకసారి తిరుమల నంబికి బాధ కలిగింది. స్వామి భగవంతుడా, నేను ఉదయం చేస్తున్నాను, సాయంకాలం సేవ చేస్తున్నాను, మధ్యాహ్నం నాకు సేవ చేయడానికి కుదరటం లేదే అన్న. పర్వాలేదు కానీ అక్కడ పాదాలు కనిపించే అదే ప్రమాణం. వెళ్ళి చూసేప్పుడు పాదాలు, స్వామి పాదాలు నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి, అక్కడ చాలామంది చెప్పులు కొంటారు, ఆయన మన ఇప్పేవాడికి తిప్పుతారు. అది అక్కడ మొట్టమొదటి ఆ పాదాల విశేషం. అసలు అంతకుముందు ఈ కపిల తీర్థం నుంచి ఉండేది ఒక దారి ఫస్ట్లో. చాలా దారి మారిపోయి ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ కొత్తగా వేసిన ఘాట్ రోడ్ అంటే అసలు తిరుపతి ఎవరికి తెలియదు. కొత్తగా వేస్తారు, కొత్త రోడ్డు వచ్చినప్పటి నుంచి ఎవరి గురించి లేదు కదా. అలాగే ఘాట్ రోడ్స్ ఎవరికి తెలియదు, రోడ్లే ఉండేవి, అయిపోయింది. ఇక తిరుపతి ఒక్కసారి మనం వెళితే ఏ క్షేత్రం చెప్పినా పెద్దవాళ్ళు అని చెప్తారంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఆ క్షేత్రానికి వెళ్ళలేము. అవి కొన్నింటికి అడాప్ట్ చేస్తాం. ఇప్పుడు మన నాయుడు చెప్తాడు, సాయిబాబా గారి ఆజ్ఞకి వెళ్ళలేమండి మనం షిరిడి అని. పూరి జగన్నాథుడు అనుగ్రహం లేకపోతే పూరి వెళ్ళినా ఆయన చూడడానికి అవ్వదని కొంతమంది అంటారు. అలాగే తిరుపతి కూడా అంతే, స్వామి యొక్క అనుగ్రహం ఉంటే ఎంతో పుణ్యం చేసుకుంటే ఒక రాత్రి నిద్రించే అవకాశం ఇస్తుందండి తిరుపతి. లేకపోతే రాదు అసలు. అవన్నీ చెప్తారు, అదని కూడా మనం. అయితే తిరుపతి దర్శిస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రతి క్షణం, ప్రతి శిల, ప్రతి మంటపం, ప్రతి స్తంభం కూడా ఒక విశేషమైనటువంటిది. ఈ మధ్య రామారావు గారు, ఎన్టీ రామారావు నుంచి పెద్ద కట్టేశారు, కానీ అంతకుముందు ఏముందండి మనకి తిరుపతిలో పాత కోనేరు ఉండేది. ఆ కోనేరు సమయం షెడ్లు కట్టారు. నాకు తెలిసిన దగ్గర షెడ్ల దగ్గర నాకు తెలుసు, అది కోనేరు మూసేసి షెడ్లు కట్టారు. ఆ షెడ్ల తర్వాత కోనేరుని దీన్ని బాగు చేయించారు యువతల. మన తిరుపతిలో మొట్టమొదట మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు వరాహస్వామిని చూడాలి అని చెప్తారు. ఆయనే అక్కడ క్షేత్రపాలకుడు. భూదేవుని ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో పారేసాడు, ఉద్ధరించి ఆయన తిరుపతి కొండ మీద ఉండిపోయాడు అని చెప్తారు. ఈ కొంతమంది ఇంకెక్కడ ఉండిపోయాడు అని చెప్తారు. ఆయన ఇష్టం మనం అక్కడ చెప్పుకున్నాం. ఆయన అక్కడ ఉన్నాడని వెంకటేశ్వర స్వామి అర్థిస్తే 100 అడుగులు ఇచ్చాడట ఆయన. ఫోన్లో ఉండవయ్యా, ఈయన 100 అడుగులు కదా, 3 అడుగులు ఇచ్చినా సరే ప్రదేశాన్ని ఆక్రమించగలిగిన 100 అడుగులు ఇస్తేమో మొత్తం ఆక్రమించేసాడు. ఇప్పుడు మనకి ఆ తిరుపతి, ఆ కొండ, ఆ మాడ వీధులు అంతా కలుపుకుంటే 16 ఎకరాలు. ఆ 16 ఎకరాల్లోనే పూర్వం ఆ తిరుపతి అంతా ఆ వైష్ణవ స్వాములు కానీ పూజారు అందరూ అందులోనే ఉండేవారు. భయపడిపోయి ఎక్కడెవడిని తీసుకెళ్ళి ఎవడు తిరుగుతాడు, కన్నడ వాడు, అప్పటికి రాష్ట్రాలు పోలేదు కదా, ఎవడెత్తేవాడు. అక్కడంతా తమిళ సంప్రదాయం, వైఖానస ఆగమం ప్రకారం సేవ జరుగుతాయి. ఆగమం ఆలయ ఆగమాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆగమాలు లేదు కదా. ఆలయ ఆగమాలు ఎలా ఉంటాయంటే, ఒక శైవాగమం ఉందంటే శివాలయం ఎలాంటి చోట పెట్టాలి, ఆ లింగం ఎంత ఎత్తు ఉండాలి, లింగం ఎంత ఎత్తుంటే పైన ఉన్నటువంటి ఆ విమానం ఎంత ఉండాలి, విమానం ఎంత నంది ఎంత దూరంలో ఉండాలి, దానికి ధ్వజస్తంభం ఎలా ఉండాలి, అక్కడ పరివార దేవతలు ఎవరు ఉండాలి, ఆ ఆలయాల మూల మీద ఏ దేవుళ్ళు ఉండాలి, అలాగే స్వామి చేసే కైంకర్యాలు ఉదయాన్ని నుంచి రాత్రి వరకు ఏం కైంకర్యాలు చేయాలి, మొత్తం వెరీ డీటెయిల్గా ఉంటుంది ఆగమ శాస్త్రం అంటే. వైఖానస ఆగమం, పాంచరాత్రాగమం 2 కూడా వైష్ణవ సంబంధించినవి, విష్ణుమూర్తికి సంబంధించినవి. కానీ వాళ్ళకి చిన్న తేడాలు, వాళ్ళ బొట్లు కూడా వ్యవహారం తేడా ఉంటుంది. వైఖానసులు అంటే యూలాగా ఉంటుంది బొట్టు, మధ్యలో పసుపు పెడతారు. శ్రీ వైష్ణవులు అంటే ఇలా పెట్టి ఇక్కడ పాదం కూడా ఉంటుంది, శ్రీచూర్ణం ఎర్రటి బొట్టు ఉంటుంది.
వాళ్ళు శ్రీ వైష్ణవులు. ఇలా మా అలవేలు మంగమ్మ పురంలో అంతా కూడా శ్రీ వైష్ణవుల పూజ వాళ్ళ సంప్రదాయం ప్రకారం పాంచరాత్ర రాగం ప్రకారం చేస్తారు. కొండ మీద మాత్రం వైఖాన సాగం ప్రకారం చేస్తారు. అంతా అరవబోలే అసలు మనకి ఏముందండి. అందుకని ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన మద్రాసు నుంచి తిరుపతి నుంచి ఏమన్నారు ఎంజీ రామచంద్రన ఎవరో పెద్ద గోల మనం అయితే మాకు మద్రాసు ఇచ్చేయమన్నారు మనవాడు. అప్పటికి మద్రాసులో 60% ఆంధ్రులు ఉండేవాడు. తెలుగు మాట్లాడేవాడు 60 మంది 60%, 40% మాత్రమే తమిళులు ఉండేవాడు. ఎక్కడ మద్రాసు ఇవ్వలేదు. మద్రాసు చేస్తే అసలు రాజ్యం పోతుంది, అది పోతుంది. ఇలా పోయి తిరుపతి అని మన గట్టిగా పట్టుకున్నారు. ఏముంది మీకు తిరుపతిలో తెలుగు వాళ్ళకి ఏముంది గొడవపడి దానికోసం మనం తిరుపతిని మనం దక్కించుకోవడం కోసం కంచి పెద్ద పెద్ద ఆలయాలన్నీ కూడా వాళ్ళకి చేసుకోవాల్సి వచ్చింది. తిరుపతి అవన్నీ కూడా మనమేనండి. అది మధ్యలో కూడా చాలా కాలం ఒక 10 ఏళ్ల క్రితం అందరూ తెలుగు మాట్లాడేవారు. తెలుగు పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు అలా వాళ్ళు భాషాభిమానం ఎక్కువ కాబట్టి మన పాఠశాలలు తీసేశారు అన్నీ అయిపోయి మనం ఒకప్పుడు భారతదేశంలో రెండవ ఎక్కువ తెలుగు మాట్లాడే భాష మనదే ఉండేది హిందీ తర్వాత. ఎందుకని తమిళనాడు చాలా వరకు మన వాళ్ళు ఉండేవారు, కర్ణాటకలో ఉండేవాడు. అక్కడ పాఠశాలకు మన గవర్నమెంట్ పండించేది. అలాగే ఒరిస్సాలో మనవాడు ఎక్కువ ఉండేవాడు, ఇచ్చేవాడు అంతా మన తెలుగువాడు ఉండేవారు. కర్ణాటకలో బళ్ళారు అంతా మనమే ఉండేవాడు. ఆ తర్వాత ఈ రాష్ట్రాలు బాగా భాషా ప్రయుక్త రాష్ట్రాలని పేరు చెప్పేసి వాడు మన తెలుగు జోలికి రాకుండా తెలుగుకి ఇక్కడి నుంచి ఫండింగ్ వెళ్ళకుండా అంతా ఆగిపోయాం. ఇప్పుడు భారతదేశంలో రెండవ తెలుగు భాష ఇప్పుడు 5వ దానికి వచ్చినట్టు. హిందీ, తర్వాత బెంగాల్, తర్వాత మరాఠీ, ఇంకా తర్వాత మన తెలుగు చాలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మనమే వదిలేస్తాం. మనం వస్తున్నాం కదా తెలుగు ఎందుకు అనేసి. సరే అంటే ఈ తెలుగు సంప్రదాయాన్ని కాపాడు మన లక్కీగా భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడంతా తెలుగు అంతా బాగానే జరుగుతుంది అక్కడ. అయితే అసలు ఏంటి అక్కడికి వెళ్తే దేవుణ్ణి ఎలా చూస్తాం, ఏం చేస్తాం? అక్కడ పేర్లన్నీ 60 పేర్లే ఉంటాయి. తిరుమల, తిరు అనేది మన పదం కాదు అసలు. తిరు అంటే పవిత్రమైన అని అర్థం. మల అంటే కొండ, పవిత్రమైన కొండ. తిరుచానూరు, తిరుత్తణి అన్నీ 60 పేర్లే ఉంటాయి. మరి మొత్తాన్ని మనకు వచ్చేసరి వెంకటేశ్వర స్వామి కానీ మనకి ఇచ్చారు. వెంకటేశ్వర ఏ దేవుడు అండి ఈయన? ఎక్కడున్నాడు? పురాణాలు ఎక్కడ మనం లేదంటే కొత్త పురాణాలు. కటతి ఇది వెంకట, వెంకటస్యాసౌ ఈశ్వరస్య వెంకటేశ్వర. వేం అంటే సంస్కృతంలో పాపము. కట అంటే కట్ చేసేటువంటి, కటతి తొలగించేటువంటి. పాపాలని తొలగించే ఈశ్వరుడు దేవుడు. ఈశ్వరుడు అంటే దేవుడు అని అర్థం. అంటే శివుడు అని కాదు, పాపాలను తొలగించే దేవుడు. దీని మీద చాలామంది చాలా అపోహలు రకరకాలుగా అన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారం, కలియుగ అవతారం ఇక్కడే ఉంటాడు. ఆయన కలియుగ ఆరంభంలో వెలిశాడు ఇక్కడ. ఇవన్నీ మనం చేసుకున్నాం. గోల్డెన్ నిదర్శనాలు కనిపిస్తున్నాయి. అక్కడ జరిగే ప్రతి భక్తుని యొక్క చిహ్నం అతని కోరిక మేరకు అక్కడ స్వామి ఆ సేవలు చేసుకుంటున్నాడు. ఇప్పటికి కూడా ఆయనకి భోజనం ఏం పెడతారు? తోమని పళ్ళాల వాడే దూరుడే వాడు. పామున పళ్ళాలంటే ఏంటి? పామున పళ్ళాలంటే ఏంటి? మట్టి పెంకుతో పెడతారండి ఇప్పటికి ఆయనకి. అలాగే మొట్టమొదటి ఆయన చూసేవాడు ఎవరు? సన్నిధి వల్ల. అది ఎవడు? అలాగే ఆయనకి ముత్యాల హారతి, నవనీత హారతి ఇదంతా భక్తులు పెట్టే మన శుక్రవారం ఇది అభిషేకం అంతా ఈ భక్తులు ఎవరెవరు పెట్టారు. అదే కానీ ముందుగానే ఆగమ శాస్త్రం పక్కన పెట్టండి. ముందు ఈ మహాభక్తులే ఆ స్వామికి ఏమేమి కైంకర్యాలు కావాలో స్వామి స్వయంగా పని చేసుకున్నాడు. ఇక్కడ మచ్చోడు పెట్టుకున్నాడు. మచ్చ ఎందుకు పెట్టుకున్నాడు? అనంత ఆడవారు గుణపం కనిపిస్తుంది. చెప్తాను గుణపం పూజ. మనం ముందుగా స్వామివారి యొక్క మహామంటపం, ముఖద్వారం అంటారు. ముఖమంటపం. ఆ ముఖమంటపంలోకి వెళ్ళేటప్పటికి మనకు తెలియకుండా కింద కాళ్ళు తడుస్తాయి. ఆ తడుపు హృదయం అంతా తడిసిపోతుంది. అంతవరకు మన రాగద్వేషాలు అన్నీ పోతాయి. ఇప్పుడు దేవుణ్ణి చూద్దామని పిచ్చి వచ్చేస్తాడు. ఎప్పుడైతే కాళ్ళు తడిసాయో మొత్తం హృదయం అంతా తడిసిపోతుంది. మనం అంతా నానిపోతాం. ఇప్పుడు దేవుణ్ణి చూద్దామనిపిస్తుంది. అప్పుడు ఆ ద్వారం కింద శంఖనిధి, పద్మనిధి 2 నిధులు ఉంటాయి. అసలు దాన్ని ఎవరు గమనించరు. అన్ని చూపు ఇలా చూడటం కానీ ఇలా చూడడం. ఆ ద్వారం దగ్గర ఉంటే ఆ నిధుల్నే అంటే స్వామివారి యొక్క
ధనాన్ని సంరక్షించడం కోసం నిధులను అక్కడ నిక్షేపించారట. పద్మనిధి, శంఖనిధి, పద్మనిధి అని. ఆ నిధిలోని ఇంత ఇంత ఒక అడుగు ఎత్తుంటాయి విగ్రహాలు. ఇలా శంఖం పట్టుకుని ఒక విగ్రహం, పద్మాలు పట్టుకుని ఒక విగ్రహం ఉంటాడు. ఆ విగ్రహాలు కాళ్ళ దగ్గర ఎవరో ఒక రాజు మహారాజులాగా ఇట్లా దండం పెట్టి పెట్టుకుని ఉంటాడు. ఆయన అచ్యుతదేవరాయ. అచ్యుతదేవరాయ అంటే 1530లో ఇప్పుడు ఆ శంఖనిధి పద్మనిధి స్థాపించాడు ఆయన. ఖచ్చితంగా శంఖనిధి పద్మనిధి ఒకసారి దండం కాళ్ళు నేను పట్టుకుంటాను. మా శిష్యులందరూ వస్తారన్నారే, మీరు వెళ్ళిపోకండి, విపరీతం చూసుకుంటారు అక్కడ. అయినా సరే ఈ కాళ్ళు పట్టుకుని పక్కన ఎక్కగానే ఉంటుంది. ఒకసారి పట్టుకుంటారా, పట్టుకున్న తర్వాత మీ పైన స్టేటస్ చెప్పండి అంటాను వాళ్ళకి ఊరికి కదా. అదే కదండి బలం. ఒకసారి ఆ శంకరితి పట్టుకుని వాళ్ళకి వెళ్ళగానే అక్కడ అనంతాళ్ళవారు కొనుక్కొని అలాడుతుంది. అనంతాళ్ళవారు, అనంతాచార్యులు శ్రీరంగపట్నంలో ఉంటాడు ఆయన. శ్రీరంగపట్నం రామానుజాచార్య వారి శిష్యుడు. అయితే రామానుజాచార్య వారు, రే మా మామ ఎక్కడే ఉన్నాడు అక్కడ తిరుమల నంబి, ఎవరన్నా తిరుమల వెళ్ళి అక్కడ పూలు విపరీతంగా దొరుకుతాయి, ఆ పుష్పసేవ స్వామి చేయడానికి ఏమన్నా వెళ్తారా అని అడుగుతారు. ఎందుకంటే అప్పుడు ఏముంది, అంతా పురుగులు, కీటకాలు, భయంకరమైనటువంటి వాతావరణం అక్కడ. ఎవరు ఒప్పుకోరు. అనంతాడు ఆ చెయ్యిద్దాడు, నేను వెళ్తాను. భార్య తను వెళ్ళారు. రోజు వెళ్ళి ఆ పూలు పోసుకొచ్చేసేసి స్వామివారికి అర్చన చేసేవాడు. దానికి అంటే దాని ముందు యామునాచార్యులు వారు చేసేవాడు. దాన్ని యామునాథురయ్య అనే పేరు పెట్టి యామునాచార్యులు చేస్తున్నట్టుగానే ఆ పుష్ప పూజ చేసేవాడట ఆయన. అలా రోజు చేస్తుంటే కొన్నాళ్ళు పోయేసరికి పూలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి రోజు ఏరుకోవడం ఇబ్బంది కంటే మనమే ఒక తోట పెంచితే కూడా అసలు పోయింది కదా ఆలోచన వచ్చింది. మరి తోట పెంచాలంటే ముందే ఉండాలి, వాటర్ సోర్స్ ఉండాలి. వాటర్ సోర్స్లో ఒక చెరువు కావాలి. చెరువు తవ్వడం మొదలుపెట్టాడు. భార్య తాను ఇద్దరు చెరువు తవ్వడం, మట్టి ఎత్తిపోయడం, ఆవిడ దూరంగా పోతురాడు. ఇలా తవ్వుతున్నాడు. కాలం గడుస్తోంది. పొద్దున్న ఎడుపు పూలు ఎరుపుస్తున్నాడు, స్వామికి కైంకర్యం చేస్తున్నాడు. ఇలాంటి నుంచి చెరువు తవ్వడమే చేస్తుంటే ఈలోపు ఈ పాపం గర్భవతి అయిపోయింది, నిండు చూలాలు అయిపోయింది. అయినా సరే ఆవిడకి గుళ్ళు తెలియట్లేదు. మా ఆయన ఏదో చేస్తున్నాడు, దేవుడు సేవ చేస్తున్నామని ఒక ఇది వస్తుంది కదా, భక్తి ఆవేశం. చేస్తుంటే స్వామి చూశాడు, అదే గొప్పదిగా ఎంత కష్టపడుతున్నాను, నేను కూడా సాయం చేద్దామని ఒక 12 ఏళ్ల కుర్రాళ్ళలాగా వచ్చి, అయ్యా నేను కూడా మీతో మీకు సాయం చేస్తాను. లేదు, ఇందులో మా సాయం మేము కూలిస్తామా, పాలిస్తామా, ఏం ఉండదు, నువ్వేదో చేసుకుంటాను, నువ్వు వెళ్ళిపోయిన ఆయన నీ ఎందుకు అనవసరంగా కొంచెం ఇక్కడ చేయక్కర్లేదు, మేము చేసుకుంటాం, మా వల్ల నీకు ఎటువంటి లాభం ఉండదు, పైగా మేము కష్టపడేది మేమే కష్టపడాలి, నేను నచ్చజెప్పి పంపించాను. వెళ్ళిపోయాడు. కానీ కుర్రాడికి వెళ్ళకపోతే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే ఇక కనపడడానికి కాళ్ళని కొడతాను, ఇద్దరు అవుతుంటే వస్తామని అని గట్టి కసిరేసాడు. వెళ్ళిపోయిన పాపం ఆవిడ పడే కష్టాలు చూస్తుంది, ఇది బాధగా ఉంది. సరే అమ్మమ్మ, ఆయనతో చెప్పకు, నీకు సాయం చేస్తాను, నువ్వు తట్టుకోవటం, నేను పూర్వంగా పోషిస్తాను, ఎక్కడ నిలబడు అని ఈ అనంతాళ్ళ వాళ్ళు తట్ట తవ్విస్తుంటే పాపం ఈవిడ ఆ తట్ట తీసుకొస్తే అందుకు దూరంగా పోస్తున్నాడు. ఈయన తవ్వుతున్నాడు. అనంతాళ్ళ వాళ్ళు తవ్వుతూ డౌట్ వచ్చింది, ఏంటి తొందరగా వచ్చేస్తాను తట్ట పట్టుకుని, తొందరగా రాదు కదా, ఒక గ్యాప్ అనుకుంటాం కదా, ఆ టైంలో తొందరగా వచ్చేస్తున్నాడు. ఏంటి తొందరగా వస్తున్నావు, ఏంటి తొందరగా వెళ్ళాడుతున్నావు అంటే అని చూపించింది. రే నేను ఏమన్నా, నేను వద్దని చెప్తాను వస్తానని మేడం ఆడ కుర్రాడు పరిగెత్తడం మొదలుపెట్టి, ఈయన గుణపం తవ్వుతున్నా గుణపం పట్టుకుని పరిగెత్తాడు వెనకాల. పెడితే దొరుకుతాడు దొరకట్లా, పారిపోతే లాగి పెట్టి గుణపం ముసిరి పెట్టాడు. అది తక్కువ లక్కీగా ఇక్కడ తగిలేసింది, పట్టుపట్ట పక్క వచ్చేసింది. ఆ కుర్రాడు పారిపోయి గుళ్ళో పారిపోయాడు. ఈ ఎటో పారిపోయాడు, ఆయన గుళ్ళోకి వెళ్ళిపోయాడు. ఈ చూడ కదా వచ్చేసాడు. అది అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, గుడికి వెళ్ళిపోయేసరికి అర్చకులు అందరూ కూడా చాలా డిస్కషన్ పడిపోయి గొడవలు పడిపోతున్నారు. రకరంగా ఉంది. అక్కడ ఏంటంటే స్వామివారికి మొత్తం వస్తుంది అక్కడి నుంచి. అలాగే ఎవరో ఒక ఆచార్య స్వామి అన్నాడు, ఏ మహాభక్తుల కోసం వెళ్ళి స్వామి లేరు చూపిస్తున్నాడు కదా, స్వామి అని బాధలు పడిపోయాడు. అదే అనంత, ఇదిగో నేను నువ్వు చేసినటువంటి దానికి గుర్తుగా, ఆ భక్తులు అనంతాళ్ళ వారి భక్తి గుర్తుగా అది శాశ్వతంగా నేను ఉన్నంతకాలం కూడా ఇక్కడ కర్పూరాన్ని ఎత్తుకుని నేను నిన్ను స్మరింపజేస్తూ ఉంటాను రా.
అదే అనంతాళ్ళ వారు పుట్టిన గుణకం చూపిస్తూ ఉంటారు. మనం కూడా పెద్దవాళ్ళు చెప్పేది యావత్ కీర్తి మనుష్యస్య పుణ్యలోకే ప్రగీయతే తావత్ పురుష వ్యాఘ్ర స్వర్గలోకే మహీయతే అన్నాడు. ఎంతకాలం భూమి మీద మన పేరు వినిపిస్తూ ఉంటుందో మంచిగా, అంతకాలం మన స్వర్గంలో మన సీటు గ్యారంటీగా ఉంటుంది. దేవేంద్రుడు వెళ్ళిపోమన్నాడు ఒక ఆయన ఏడమాయని వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవడం ఏంటండి అన్నాడు. అయిపోయింది నీ పుణ్యం అన్నాడు. పుణ్యం ఏంటి? నేను కొన్ని యుగాల తరపడినంత పుణ్యం చేసి వచ్చాను భూలోకంలో అంటే. లేదు సార్ నా పుణ్యం ఇంకా ఉందన్నాడు. అయితే ఒకసారి చెక్ చేసారు ఎవడన్నా నీ పేరు గుర్తుందంటే అప్పుడు మళ్ళీ వచ్చేది కానీ అప్పుడు వెళితే ఎక్కడో కొన్ని 100 సంవత్సరాలు ఒక మడుగులో ఉన్న ఒక తాబేలు ఏదో చెప్తుంది, నువ్వు ఆరాధనే కదా అంటుంది. నేను మొన్న ఉన్నా సార్, నాకు మళ్ళీ పుణ్యానికి వచ్చేస్తాను సార్ కానీ. అలాగే మనం చెప్పుకోవాలి. చెప్పుకోవాలంటే ఏం పని చేస్తే మనం జనం చెప్పుకుంటారండి? శాస్త్రంగా నిలబడే పని చేయాలి. అందుకని సప్త సంతానాలు పెట్టమనేవారు. వాపి కోప తటాకములు ఉన్నాయి కదా, గుడి కట్టించటం, నుయ్యి తవ్వించటం, చెరువు తవ్వించటం, ఒక బ్రాహ్మణికి పెళ్లి చేయడం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి సప్త సంతానం. అవి చేస్తే మనం శాస్త్రంగా ఉంటామని. కావ్యం అందుకోవటం, కావ్యాన్ని అంకితం చేసుకోవటం. రాజధాని ఎవడో తెలుసండి? నాన్నయ్య గారు లేకపోతే, వంశీతి ఎవడో తెలుసు తిక్కలు లేకపోతే. అదే శాస్త్రత్వం అంటే. ఇప్పుడు కావ్యాన్ని వాళ్ళు అందుకున్నారు కాబట్టి శాస్త్రంగా వాళ్ళ పేరు ఇక్కడ మోగుతుంది. వాళ్ళ స్వర్గంలోకంలో సీటు గ్యారెంటీ. కాబట్టి మనం బ్రతుకున్నప్పుడు కూడా బతికినంత కాలం యావజ్జీవన తత్పుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసే. మనం మరణించిన తర్వాత కూడా సుఖంగా ఉండాలంటే జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి. మరి అనంతాళ్ళవారు ఎంత పుణ్యాత్ముడి! ఎక్కడికి తిరుపతిలో వారు అక్కడ అనంతాళ్ళవారు కొన్న బొమ్మ అని రాజుతుంది. ప్రతి ఆడు ఏం కొనుక్కోయించి స్వామి అంటే కథ తింటాడు. అనంతాళ్ళవారు తలుచుకుంటాడు. అంత హాయి ఉంటాడు. అనంతాళ్ళవారు కొనడం కనిపిస్తుంది. ఆ ముందుకు వెళ్ళగానే దాన్ని ప్రతిమా మంటపం ఒక మంటపం ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మనకు ఆ మంటపంలా కనిపించదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ అరటి చెట్లు అవన్నీ కట్టేసేస్తే అది మంటపం ఏంటో తెలియదు. ప్రతిమ అంటే విగ్రహం, బొమ్మ. పూర్వం ప్రతి రాజధానిలో కూడా ఒక మహారాజులు ఒక ప్రతిమా మంటపాన్ని మెయింటైన్ చేసేవారు. అంటే పూర్వం రాజులు వాళ్ళందరూ ఆ బొమ్మలు అందులో ఉండేవి. వాళ్ళ హిస్టరీస్ అంతా ఉండేది. రాజు ఎప్పుడైతే సింహాసనం మీద రాగానే ఒకసారి ముందు ప్రతిమా మంటపంలో తీసుకెళ్ళిపోయేవారు. తీసుకెళ్ళిపోయి ఆయన మీ ముత్తాతలు ఆయన ఆ పని చేశాడు, ఈ పని చేశాడంటే ఒక మనం దానికి తగ్గకుండా ఉండాలని ఉండాలి కదా. ఆ ప్రతిమా మంటపాలు ఉండేవి. ఇక్కడ కూడా మనకు ప్రతిమా మంటపం ఉంటుంది తిరుమలలో. ఏమిటి ఆ ప్రతిమా మంటపం అంటే శ్రీకృష్ణదేవరాయలు, ఉభయదేవేరులతోటి, ఇటుపక్క చూస్తే అచ్యుతరాయలు, అటుపక్క చూస్తే వెంకటపతి రాయలు విగ్రహాలు. శ్రీకృష్ణదేవరాయలు మొత్తం 7 సార్లు వచ్చాడు తిరుపతి. 5వ సారి వచ్చినప్పుడు విగ్రహాన్ని తానే అక్కడ పెట్టుకున్నాడు భక్తుడు రూపంలో. ఆయన వాళ్ళ జీవితాలు పెట్టి టెన్షన్ గీసాలు ఏం లేవు. ఒక భక్తుడు ఎలా ఉంటాడు అలాంటి భక్తి రూపంతో ఆయన విగ్రహాలు తయారు చేసుకున్నాడు. ఇష్టపడి తీశాడు శ్రీకృష్ణ. నిజంగా శ్రీకృష్ణదేవరాయలు అక్కడ ఉన్నాడంటే స్వామి సాలోక్యం అంటాం కదా, మోక్షాల్లో సాలోక్యం, సామీప్యము సాలోక్యం అంటారు. ఎదురుగుండా ఆయన చూసుకుంటూ ఉండే భాగ్యాన్ని కలిగించాడు. ఇటుపక్క చూస్తే అచ్యుతరాయలు అంటే శ్రీకృష్ణదేవరాయల తర్వాత వాళ్ళ తమ్ముడు అచ్యుతరాయల రాజ్యానికి వచ్చాడు 1530లో. ఆ తర్వాత అవతల పక్కన వెంకటపతి రాయలని ఉంటాడు. ఆయన చంద్రగిరి మహారాజు గారు. ఆయన ఇప్పుడు ఆయన వీళ్ళందరూ వాళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టారు. దాన్ని ప్రతిమా మంటపం అంటారు. ఆ ప్రతిమా మంటపానికి ఇటు పక్కన చూస్తే అద్దాల మేడ ఉంటుంది. ఒకప్పుడు దాంట్లో అసలు చుట్టూ కట్టి, ఇప్పుడు అన్నీ ఎక్కడా కూడా ఏ దేవాలయంలో కూడా ఇలా పెట్టేసి బారికేడ్స్ పెట్టేసి కట్టేయడానికి కుదరదు. సుప్రీంకోర్టు ఆర్డర్. చూడండి, మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అన్ని కట్టేసి ఉండే గిల్స్ ఏం కనపడేది కాదు అసలు. ఇప్పుడు అలా లేవు, అన్ని ఓపెన్. మంగాపురం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఓపెన్గా ఉంటాయి. గోవిందరాజస్వామి గుడికి వెళ్ళినా సరే అన్ని శిల్పకళ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది, అందరూ కనిపిస్తూ ఉంటారు. అలా అక్కడ మనకి ఇదివరకు మంటపం అంతా కట్టేసేసి ఈ కళ్యాణం 1000 రూపాయలు కళ్యాణం చేసుకున్న వాళ్ళకి ప్రసాదాలు పంచడం అయినా అది పెట్టే లోపల ఏముందో కనపడేది కాదు. ఇప్పుడు అంతా ఓపెన్గా ఉంది. ముఖ మంటపం ఉంది, దాని లోపల అద్దాల మంటపం. అద్దాల మంటపం అది స్వామివారి కళ్యాణం అయిపోయిన వెంటనే ఆ అద్దాల మంటపంలో తీసుకొచ్చి కాస్త ఊపుతారు. ఇది చూసిన ఆయన విశ్వవ్యాప్తం కదా, మంచివంతా ఉంటాయి. ఈ అద్దాల మంటపాల్లో ఊపడం అనేది అసలు మన సౌత్ ఇండియన్ కల్చర్ కాదు. ఈ మహంతులు వచ్చారు కదా ఒరిస్సా నుంచి, మహంతులు పాలన కదా చాలా కాలం అక్కడ. ఆ మహంతులు ఎవరో ఈ పెట్టుంటారు బహుశా.
1500, 1600, 17 శతాబ్దాలు అంతకుముందు లేదంట. అలాంటి కల్చర్ మన తర్వాత అన్ని చోట్ల పెద్దవాడు అండి నవదుర్గమ్మ గుళ్ళో ఉంది, అన్ని చోట్ల కూడా ఈ అద్దాల మంటపాలు పెట్టారు. అది మన సౌత్ ఇండియన్ కల్చర్ కాదు. మొత్తానికి ఏది కల్చర్ అయినా అదొక సేవ అయిపోయింది స్వామికి. మనం కూడా అద్దాల మేడలో సేవ బుక్ చేసుకోవాలంటే దానికి 2 మంది 200 టికెట్ ఇతను ఎలా చేస్తారో ఇవన్నీ ఉన్నాయి. ప్రతిదీ ఒక సేవే. అద్దాల మంటపం, ఆ అద్దాల మంటపానికి ఇటు పక్కన దక్షిణ వైపున రంగ మంటపం ఉంది. రంగ మంటపం అంటారు. అంటే మాది మామూలు మంటపమే కానీ రంగనాథ స్వామిని అక్కడ కొన్నాళ్ళు అట్టుకుంటారు. 22 ఏళ్ళు 20 ఏళ్ళు శ్రీరంగపట్నంలో ముస్లింల దాడి జరుగుతున్నప్పుడు అక్కడ ఉత్సవ విగ్రహాలని పట్టుకొచ్చేసి తిరుపతిలో దాచారు. ఇప్పుడు 1320 నుంచి 1340 వరకు 40 సంవత్సరాలు దాచారు. ఆ దాచినప్పుడు మరి స్వామివారి రోజు అక్కడ కైంకర్యాలు జరుగుతూ ఉండేవి. ఆయన అరవదేవుడు కదా, అంటే అంతా అలవాడు. వాడు ఈ పాసురాలతో దేవుని గానం చేయడం, తర్వాత ఈ ధనుర్మాసంలో తిరుప్పావే చెప్పడం, అవన్నీ చెప్తూ ఉండేవారు. అసలు అంతకుముందు దేవుడికి మన వెంకటేశ్వర స్వామికి ఆ తిరుప్పావే కావలేదు. తిరుప్పావేకి వెంకటేశ్వర సంబంధం ఏంటి? గోదాదేవి రంగనాథ స్వామిని పెళ్లి చేసుకోవడం కోసం ఆయన మీద రోజుకు ఒక పాసురం రచించింది, 30 పాసురాలు రాశారు అని చెప్తారు. వెంకటేశ్వర దానికి సంబంధం ఏంటి? పని ఎక్కడెక్కడన్నా ఏ గుళ్ళలో కూడా చెప్పరు. అసలు ఎక్కడైతే చెప్పాల్సి వచ్చిందంటే రంగనాథ స్వామి, రంగనాయక స్వామి ఉన్నాడు కదా, 40 రోజులు ఉన్నాడు కాబట్టి ఆయనకి సేవ చేస్తున్నారు కాబట్టి ఆ సంప్రదాయమే అయిపోయింది. ఇప్పటికి కూడా ఆ ప్రతిమా మంటపంలోకి వచ్చి స్వామి దగ్గరికి వెళ్లే ముందు జిఎస్ స్వామి అందరూ వచ్చి అక్కడ పాసురాలు చెప్తారు, దివ్య ప్రబంధాలు చదువుతారు. 60 పాసురాలు చదివి అక్కడికి వెళ్తే అక్కడ ఆ రంగనాయక మంటపం ఉంటుంది. ఇప్పుడు ఆ రంగనాయక ఒకప్పుడు ఆ రంగనాయక మంటపంలోనే కళ్యాణం చేసేవారు. ఇప్పుడు ఆ కళ్యాణాన్ని ఇప్పుడు జనం పెరిగిపోయిన తర్వాత అసలు లోపల ఏం చేయట్లా. నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు పెళ్లి కూడా లోపల ఆ దేవుని లోపలే చేసేవారు, పెళ్ళిళ్ళు కూడా. ఇప్పుడు ఏం అన్ని బయట తీస్తారు. ఆ కళ్యాణం దాంట్లో పెద్ద శేషుడు వాహనాలన్నీ అందులో పెడుతున్నారు ఆ రంగ మంటపం. మీరు వెళ్ళినప్పుడు చూడాలి ఇవన్నీ. అలాగే తులాభారం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చేసారు. ముందు రంగ మంటపం ముందుకు తెచ్చేసారు. ప్రతిమా మంటపానికి ఆ రంగనాయకుల మంటపానికి మధ్యలో తులాభారం పెట్టారు. ఒకప్పుడు అక్కడ ఉండేది కాదు. రాయల వారి నరసరాయల గారి మండపం దగ్గర ఉండేది అప్పుడు తులాభారం. ఇప్పుడు ఇక్కడ పెట్టేశారు. అక్కడ అది చూస్తాం. ఆ తర్వాతకి వెళ్తే అక్కడ నరసరాయల వారి పెద్ద మంటపం ఉంటుంది. చూసారు, చాలా పొడవు స్తంభాలు ఉంటాయి. అక్కడ స్వామి పెళ్ళి అయిన వెంటనే అక్కడ పూజ పెట్టి అప్పుడు అందరూ సేవలు చేసేవారు ఒకప్పుడు. ఇప్పటికి కూడా ఆ ఉత్సవాలు కొన్నాళ్ళు చేసిన తర్వాత మానేశారు. ఆ తర్వాత కొంచెం యువతలకు వస్తే తోడర్మల్, తర్వాత మోహనాంబ, తర్వాత పీతా బీబీ అని ఉంటారు. పీతా అనేది పీతా బీబీ అంటే ఈ తోటమల్లు భార్య. ఆ మోహనాంగి అనే ఆవిడ మా తల్లి. వాళ్ళకు కూడా అక్కడ ఇతర బొమ్మలు ఉంటాయి. మీరు గమనించుంటారు లేదు, వస్తాయి. అంటే మనం ఇలా వెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు ముందు ప్రాకారం ఉంటుంది కదా, దేవుడి గుడి లేనప్పుడు దాన్ని సంపెంగ ప్రాకారం అంటారు. సంపెంగ చెట్లు ఉండే ఫస్ట్ ఈ ప్రాకార కట్టకముందు ఆ సంపెంగ చెట్లలో నుంచి ప్రదక్షిణ చేసేవారు. ఆ సంపెంగ ఇప్పుడు మనం కరెక్ట్గా ఇది చూసారా, తులాభారం వేస్తారా, ఇప్పుడు ఒక చింత చెట్టు ఉండేదట మంచి బ్రహ్మాండంగా. ఒక కొమ్మకి చిగురేస్తే ఒక కొమ్మ కాయలుండి ఒక కొమ్మ మంచి ఇంకో రకంగా ఉండేదట. దాని నీడ మొదట్లోనే పెడితే తిరగని నీడ అనేవారు. తిరగని చింత చెట్టు అంటే నీడ అటు ఇటు తిరగడం ఉండేది కాదు, అలా ఉండేది. చింత చెట్టు ఉండేది. చాలామంది మనం కవుల్లో కూడా అన్నమయ్య కూడా పాడాడు. ఇటు సంపెంగ ప్రాకారం. ఆ సంపెంగ ప్రాకారం మనం మెయిన్ ప్రాకారాన్ని సంపెంగ ప్రాకారం అంటే పూర్వం ఇలా ఎంటర్ అవ్వగానే ఇటు నుంచి ఇటు ఎడం పక్కకి తిరిగి ఆ చుట్టూ తిరిగి మళ్ళా కళ్యాణం ముందు నుంచి వచ్చి నరసరాయలు గారి మంటపం నుంచి అలా వచ్చి అలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సరాసరి డైరెక్ట్గా తోసేస్తున్నారు. అదంతా మంటపం తిరగడానికి ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండేది. అలా చేసేసి మనం కోనేళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అంతా రిజిడ్ బారికేడ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళడానికి లేదు కదా. మనకి కంట్రోల్ చేయాలంటే ఈ గేట్లు పెట్టేశారు. ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ ఈస్ట్ గేట్, ఈస్ట్ 5, వెస్ట్ 5 అని ఎక్కడ ఎవడన్నా వచ్చాడంటే ఇమీడియట్లీ విజిలెన్స్ వాళ్ళు పెట్టేస్తారు. అంత వాళ్ళ ఫ్లెక్సిబుల్గా ఉండేట్టుగా చేస్తున్నారు. అది వేరే మరి
రక్షణ తప్పదు కదా. ఆ సంపెంగ ప్రాకారం మొట్టమొదటి ప్రాకారం సంపెంగ ప్రాకారం అంటే మొట్టమొదటి లోపలికి వెళ్ళగానే దాన్ని పడి కావలి అంటారు. పడి కావలి అంటే 3 కావలు ఉంటాయి. కావాలంటే గుమ్మం. పడి కావాలంటే దాన్ని ఇప్పుడు మనం ఇల్లు ద్వారానికి ఇత్తడి కూడా దానికి స్థాపన చేశారు కాబట్టి దానికి ఇత్తడి కావాలి అంటారు పుస్తకం. ఇత్తడి కావాలి. ఆ ఇత్తడి కావాలి ఆ సంపెంగ ప్రాకారంలో మొట్టమొదటి ప్రాకారం లోపలే ఇవన్నీ ఉంటాయి. అద్దాల మంటపం కానీ ఈ మంటపం కానీ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇంకో కొంచెం ముందుకెళ్తే అక్కడే కళ్యాణాలు చేస్తున్నారు. కళ్యాణం చేసేది కూడా సంపెంగ ప్రాకారంలోనే ఉంటుంది. అయ్యో వచ్చిన కళ్యాణం ఎక్కడ చేస్తారు? వెంకటేశ్వర కళ్యాణం ఎక్కడ చేస్తారు? ఎదురుగుండా. అంటే ఇదంతా కూడా ఈ మొట్టమొదటి ప్రాకారం, దీన్ని సంపెంగ ప్రాకారం అంటారు. ఈ సంపెంగ ప్రాకారంలోనే చేస్తారు. ఆ సంపెంగ ప్రాకారం ఆ మూల ఉంటుంది. ఆ మూల నుంచి అటు వెళితే అక్కడంతా ఉగ్రాణం అని అంటారు. మొత్తం స్టోరేజ్, దేవుడికి కావాల్సిన మొత్తం స్టోర్ అంతా అక్కడ ఉంటుంది. ఇంకా ఇంకా సంపెంగ ప్రాకారం అటు ముందుకు వచ్చేస్తే అవతలకు వచ్చేస్తే అక్కడ పూల బావి అని ఉంటుంది. అటు మనం వెళ్ళాలి. ఇప్పుడంతా కట్టేశారంటే వెళ్ళనివ్వట్లేదు అసలు. నేను ఒకప్పుడు వెళ్ళాను అవన్నీ. ఆ పూల బావి ఉంటుంది. ఆ పూల బావి ఒకప్పుడు భూతీర్థం అని, భూదేవి అక్కడ తీర్థాన్ని చేసిందని, తర్వాత అది మనం ఉద్ధరించారని, మన స్వామి చేసినటువంటి అన్ని కూడా అందులో వేస్తారట ఆ పూల బావి. అటు వస్తుంది, ఆ మూలకు వస్తుంది, అక్కడ ఉంటుంది. ప్రసాదం బయటకు వస్తాం మనం, ఆ మూల కనపడుతూ ఉంటుంది. అది పూల బావి అంట. ఇంకా ముందుకు వచ్చేస్తే ఇప్పుడు ఒకప్పుడు అక్కడ సబేరా, తర్వాత పోలారా అవన్నీ అక్కడే ఉండేవి. ఇప్పుడు అవన్నీ తీసేసి అవి కూడా లోపల పనిచేశారు. ఇప్పుడు అదంతా ప్రసాదాలు పంచేదిగా అయిపోయింది. ప్రసాదాలు పనిచేస్తున్నారు. ఇదంతా కూడా నడిమి పడి కావాలి. ఇక ఆ పడి కావల్లోనే ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. సరే, ధ్వజస్తంభం బలిపీఠం మనం వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తాం. అంటే లోపల పక్కగా అలా వెళ్ళాలి. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళకూడదు. గుళ్ళో ఇలా వెళ్ళాలి. ఆ ధ్వజస్తంభానికి ఆ బలిపీఠానికి కొంచెం దూరంగా అక్కడ ఈ శిల ఉంటుంది. అది క్షేత్రపాలక శిల అంటారు. అది శివలింగం అంట. ఒకప్పుడు శివుడు అక్కడ రుద్రుడట నన్ను చూసేవాడు. ఆ రుద్రుడిని అంటే మొత్తం తిరుపతిలో క్షేత్రపాలకుడు శివుడు. మీరు కనబడుతుందా? బలిపీఠం కనబడుతుంది, ధ్వజస్తంభం కనబడుతుంది. దానికి ఇటు ఈశాన్యం మూల ఒక శిల ఉండేది. ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు లేదు. మనం ఏది శిల చూపించమంటే ఎవరు చూపించారు? అక్కడ లేదు అసలు. క్షేత్రపాల శిల, ఆ క్షేత్రపాల శిల ఉంటుంది అక్కడ. దాన్ని చూడాలి. ఆ తర్వాత ముందుకు వెళ్తాం. ఆ తర్వాత నడిమి వాకిలి, దాన్ని వెండి వాకిలి వెళ్ళాలి. వెండి వాకిలోకి వెళ్తాం. వెండి వాకిలోకి వెళ్ళగానే మొట్టమొదటి తిరగగానే ఉంటుంది వరదరాజస్వామి ఆలయం. లెఫ్ట్ సైడ్ ఎదురుగుండా శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ స్వామి వైభవం అంతా, కళ్యాణం అంతా దాని మీద ఇత్తడితోటి చెక్కుంటాయి. ఈ నేను చెప్పేటువంటి వెండి వాకిల్నే విమాన ప్రదక్షిణం అంటారు. ఇందాక సంపెంగ ప్రదక్షిణం పైది. ఒక గుమ్మం నాడు లోపలికి వెళితే ఆ మొత్తం దేవుడు ఆ చేసేదాని అంతా కూడా విమాన ప్రదక్షిణం అంటారు. విమాన ప్రాణం. అక్కడికి వెళ్తే అక్కడ వరదరాజస్వామి గుడి ఉంటుంది. వరదరాజస్వామి గుడి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళగానే మీ ఇంటి పక్కన ఎవరు కనపడతారు? వెళ్ళగానే కుడి చేతి పక్కన ఉంటాడు స్వామికి ఎదురుగుండా భలే ఉంటాడండి ఆయన. గరుత్మంతుడు ఉంటాడు. ఆ గరుత్మంతుడు చూడగానే అదిగో చూడండి స్వామిని చూపిస్తే ఒక్కసారి మనకి ఎక్కడో నరంరాల్లో ఉన్నటువంటి ఆ ఆనందం ఉప్పొంగికి వచ్చేస్తుంది పైకి. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడ కళ్ళు మూసుకుంటూ పైకి లాగేస్తుంటారు. కొంతమంది ఈ ఒకడెవడు మన ముందు ఉన్నవాడు పిల్లల్ని ఎత్తి పెట్టుకుంటాడు. ఆడుంటే మనకు కనపడదు. ఎన్నో మన అదృష్టం కూడా బాగుండాలి అక్కడికి వెళ్ళేసరికి. కొంతమంది తోసేయకుండా ఉండాలి. మనం దేవుణ్ణి చూసుకుంటూ ఆయన్నే కాన్సెప్ట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎలా చూడాలంటే దేవుణ్ణి మనం బయటకు వచ్చిన కళ్ళు మూసుకుంటే ఆయన కనపడాలి.
అలా ఎంతమంది కనపడతారు బయటకు వస్తే. ఏమో కనపడ్డారంటే మా పిల్లలు తీసుకెళ్తారు 40 మంది ఉంటారు, మమ్మల్ని పక్కన నిలబడమంటారు. గురుగారు మీకు పక్కన నిలబడమని మా వాళ్ళందరూ 40 మంది దాటారు మాకు ఉంటాం. నేను ఎవరికి వచ్చిన తర్వాత అక్కడ అంకురార్పణ మండపం ఉంటుంది, అక్కడ కూర్చోబెట్టి నాయన అరే మీకు ఎవరు కనపడుతున్నారు కళ్ళు మూసుకుని చూడండి, మీరు దేవుడిని చూసారంటే ఒకడేమో దేవుడు కాసారా ఆ టైంలో పూజారి వచ్చాడు ఆయన కనపడుతున్నాడు నాకు, లేదా ఎదురుండే పిల్లగారికి కనపడుతుంది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. మనకి అవన్నీ పట్టించుకోకూడదు, ఒక్క దేవుణ్ణే చూడాలి. మీరు ఎన్నిసార్లు చూడండి, సార్ కూడా మీరు ఎల్బంకి వెళ్ళి ఉంటారు, అన్నీ చూడండి, చెప్పమనండి ఎవరు చెప్పలేదు. ఏంటి గుర్తుండండి ఆయన మొత్తాన్ని మీరు గుర్తు చేసుకుంటే అసలు ఛాయిగా చెప్పలేము. ఎన్నిసార్లు చూసుంటాను నేను, ఎన్నిసార్లు చూసినా మరి ఏంటి రావు ఉప్పు చెప్పలేము, పన్ను ఎలా ఉంది చెప్పలేము, ఏం చెప్పలేము, ఓవరాల్గా చెప్పలేము. ఏంటి అది దైవమాయో తెలియదు కానీ ఎవరికి ఆయన ఫోటో పడదు లోపల. అయ్యే ముఖ్యసారి వాళ్ళు కూడా చెప్తారు, ఆయన ఎదురుకుండా కూర్చొని అభిషేకాలు చేస్తున్నాడు ఆయన కూడా నాకు కూడా నేస్తారు కాన్సన్ట్రేషన్. ఒక చెయ్యక చూద్దా కూర్చున్నాడు, పక్కన చూడకపోతే ఇంకేదో దానికి చూస్తాం, తినేక చూస్తాం, మొత్తానికి ఏం చూసారంటే ఏమో అదేమి నాకు మీరు ఎన్నిసార్లు ఎవరో దర్శనానికి వెళ్ళరండి మేస్టర్, మీరు చెప్పింది అబద్ధం, నాకు దేవుడు సాక్షాత్కారం కనపడతానని చెప్పండి కనపడతా అసలే. అలాగా దేవుడిని చూస్తాం, దేవుడిని చూస్తే అక్కడి నుంచి మన పూర్వం లోపలికి వెళ్ళేవాడు. నేను రాముల వారి మేడ వరకు పంపించేవారు పూర్వం. ఇప్పుడు మహాలఘు దర్శనం అని జైవిజయం దగ్గర నుంచి వెనక్కి పంపించేస్తున్నారు. దాన్నే ఘంటా మంటపం అంటారు. ఇక్కడ గంటలు ఉంటాయి, నైవేద్యం పెట్టి కొట్టేవారు కదా, పెద్ద గంటలు ఇక్కడికే ఉంటాయి, మనం బయటకు వస్తాం. ఘంటా మంటపం, ముఖ మంటపం అంటారు దాన్ని. దాని జైవిజయులు కాపలా ఉంటారు. ఆ మొట్టమొదట గది స్నపన మందిరం అంటారు. స్నపన మందిరం, ఆ స్నపన మందిరంలో వెంకటేశ్వర స్వామి వాళ్ళందరూ దేవుడు లోపల ఉంటారు. ఇక్కడ ఏముంటుందంటే 2 గదులు ఉంటాయి స్నపన మందిరానికి, ఇటో గది ఇటో గది. ఇటు పక్క గదిలో ఈ హుండీ వచ్చిన ఆదాయం అంతా డబ్బుని అందులేస్తారు. ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు అంత ఇదివరకు 2 సార్లే హుండీ మార్చేవారు, మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి ఏకాంత సేవ టైంలో. ఇప్పుడు అలాగా అసలు ముందు మార్చడం ఎక్కువైపోతుంది జనం. ఎవడండి క్యూలో నిలబడి చొక్కాలు చింపుకుని హుండీలో డబ్బులు వేసేవాడు అసలు ప్రపంచంలో? వెంకటేశ్వర స్వామి తప్ప. చొక్కాలు చింపేసేసుకుని ఇఫ్తార్ చేసేసి మరి దేవుడి హుండీలో కాంకులు వేసేస్తున్నారు. ఈ పనకామణి టీము బస్సులు లెక్క పెట్టి లెక్క పెట్టేస్తున్నారు. అంటే మరి రోజుకి ఎన్నిసార్లు తిప్పి ఒక పక్క తిప్పి 2 రెడీగా ఉంటారు. ఇప్పుడు ఈమంట ఇది కాకుండా ఇంకోటి పెట్టారు, హుండీ ఇంకోటి పెట్టారు అక్కడే. వాళ్ళ పెద్ద లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మి అంటారు, ఆ లక్ష్మీదేవి కింద పెట్టారు. మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు స్టీల్ హుండీ ఒకటి పెడతారు. ఎక్కడ పడితే అక్కడ హుండీలు పెట్టాలి, ఇలాగే ఉంటాయి తిరుపతి. అందరూ పిచ్చి ఆ హుండీలో నేయాలి, ఇక్కడ పెద్ద హుండీ పెట్టిన అమ్మవారి ముందే అయినా అంట. నేను చెప్తాను మా పిల్లలందరూ సార్ వెళ్ళిపోతాం సార్, అక్కడ వేస్తాం సార్, ఇది కొత్తగా పెట్టారు హుండీ కాదని. రే ముక్కుబడులు వస్తే అందులో వేయండి, కానుకలు అయితే ఇందులో వేయండి అంటారు. ముక్కుబడికి కానుక ఏంటి తేడా? ముక్కుబడి స్వామి మా అబ్బాయి జ్వరం వచ్చి తగ్గిపోతే నీకు కొండకొస్తాను స్వామి, డబ్బులు వేసుకుంటాను, ఉడుపు కడతారు. ఉడుపు కట్టకపోయి నేను ఏదో నన్ను ఇల్లు తోడిస్తాను, అది చేస్తాను అది చేస్తాను మొక్కుకుంటారు కదా, ఆ మొక్కుకున్నాయి అందులో వేయండి. మనం గుడికి వచ్చాం కాబట్టి ఏదో అయిపోతే బాగుండదు కదా అని ఈ కానుకలు ఇక్కడ వేస్తే నేను చెప్తాను. కొంతమంది అయితే అక్కడెక్కడ అసలు ఎక్కువ అక్కడికే తన్నుకుంటూ ఉంటారు, ఇది ఖాళీగానే ఉంటుంది, ఇక్కడ ఎవరు వేయరు, పక్కనే ఉంటాయి 2 హుండీలు కూడా, రెండింటి కార్పస్ హుండీనే రాసి ఉంటుంది. మరి ఏంటో జనం అసలు అక్కడికి వెళ్ళి వేస్తుంటారు. అంటే అక్కడ అన్ని మారైతే అది మారలేదు, అన్ని మారే కానీ పరకామని అది మార్చలేదు. కారణం ఏంటంటే కింద యంత్రం ఉంది. శంకరాచార్య స్వామి శ్రీచరణ జనాకర్షణ ధనాకర్షణ యంత్రాన్ని పెట్టారు. అది మారిస్తే అసలు స్వామి కంటే ఇదే ముఖ్యం యథార్థం. ఎందుకంటే జనాకర్షణ ధనాకర్షణ ముఖ్యంగా శంకరాచార్య స్వామి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ నిధి దగ్గర ఈ హుండీలు కూడా అలాగే ఇస్తున్నారు, 2 హుండీలు పెట్టినారు. అన్నీ మారాయి కానీ ఆ స్థలం మాత్రం మారలేదు. ఇంకో ఆల్టరేషన్ లేదు. అంటే కానుకలు ఉండి ఉంటాయి కానీ ఈ ముడుపులు ముక్కుబళ్ళు ఉన్నది మాత్రం అక్కడ కూడా 5 కిలోమీటర్ రేడియస్ లో, అంటే ఆ యొక్క యంత్రానికి 5 కిలోమీటర్స్ రేడియస్ అని చెప్తారండి. ఆ 5 కిలోమీటర్స్ రేడియస్ లో కూడా ఎవరైనా ఉన్నా సరే 10 రూపాయలు వేద్దాం అనుకుంటే 11 రూపాయలు వేస్తారు. అది ధనాకర్షణ. ఇప్పటికీ కూడా ఫేర్ ఉండి మీకు పూలాగా ఇచ్చుకొని ఇలా ఉంటుంది. నేను మా పిల్లలకి చెప్తాను, మీరు డబ్బులు ఎంత వేయాల్సినారో
అంత తీసి చేతితో పట్టుకోండి. అంతేగాని హుండీ దగ్గరికి వచ్చి ఇలా తీసి లెక్క పెట్టి జేబులో పెట్టి వేసుకుంటే అవి కూడా లాగేస్తారు స్వామి చెప్తుంది. అక్కడికి వచ్చి గొప్పగా వచ్చేసి ఇలా లెక్క పెట్టేసి వాళ్ళు లోపల పెట్టుకుని చేశారనుకోండి అవి కూడా ఊరుకోవడం. ఆయన ముందు ఇక్కడే తీసుకుని అంకురాలు మండపంలో కూర్చోబెడతాను కదా, కూర్చోబెట్టి మీరు అందరూ కళ్ళు మూసుకొని దేవుడిని ఏం చూశారు ఒకసారి నాకు చెప్పండి అంటారు. అయిపోయిన తర్వాత మీరు డబ్బులు ఎంత వేయాలనుకున్నారు, అయిపోయినా ఏమండి ఆయన వెయ్యాలనుకుంటే చేతితో పట్టుకోండి ఇక్కడి నుంచి. అంతేగాని అడిగిన గొప్పగా తీసేసి అందరూ ఇలా లెక్క పెట్టేసి జైలు పెట్టుకుంటే అవి కూడా ఇచ్చారా ఎందుకు అని ఆపుకుంటాడు ఆయన అని చెప్పి. మరి అది ఆకర్షణ. 2 హుండీలు ఉన్నాయి, మాటిపక్క కూడా పెట్టారు స్టీల్. ఇవన్నీ ఇంకా తర్వాత ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ నుండి కూడా వచ్చింది. ఇప్పుడు మొబైల్ నుండి కూడా వచ్చింది. మొబైల్ నుండి అంటే మనిషి అలా తిప్పుతూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ అంటే ఆ భక్తుల వద్దకే ఉంది, మీరు అంటే సపోజ్ మీరు స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ వైకుంఠ ద్వార దర్శనం ఎంట్రన్స్ ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి ముందే స్టీల్ ఉంది, అది మొబైల్ చేస్తారు అనమాట. సో ఆ యొక్క మూవ్మెంట్ అనమాట ఈ చివరి వరకు అంతా అంటే అది భక్తులకు ఇబ్బంది లేకుండా అప్పుడు అటు ఇటు కదుపుతారు సార్. అంతేగాని భక్తుల రకాల తీసుకురారు దాన్ని. అక్కడ ఒక డ్యూటీ ఉంటుందండి స్కౌటర్కి, అక్కడ స్పెషల్ డ్యూటీ అని చెప్పేసి అది ఎంప్లాయీస్ విరాసక్తి ఉన్న వాళ్ళని అందరికీ మళ్ళీ వేశారు 65. అవును, నేను పరకామణ చేశాను, లడ్డు పడి సేవలు చేశాను. కింద కూర్చోలేక తర్వాత మానేశాను. కింద కూర్చోవాలి ఏం ఉంచాను ఎవరు మొత్తం గోచిగుండ కూడా ఇప్పించేసి నిలిపించేసి కూర్చోబెట్టి అప్పుడు చేస్తారు. లేకపోతే మరి అప్పుడు ఫ్రాడ్ జరిగాయి కదా, హుండీలో కూడా కుక్కీలు పెట్టి లాగేసి తినేసి సరే అన్ని పోగా స్వామికి ఇప్పుడు మిగిలినవి ఎన్నో మిగిలిపోయాయి. రాయల వారు వచ్చినప్పుడు ఒక్కోసారి ఎన్ని కానుకలు ఇచ్చారండి ఆయన. రాయల వారు పల్లవులు మరి చాలామంది వాళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి. సరే, ఇక మనం ఈ లోపలికి వెళ్ళాము, విమాన ప్రదక్షిణలోకి వెళ్తాం. మొట్టమొదటి ఉండే స్నపన మండపం అంటారు. ఆ స్నపన మండపంలోనే స్వామివారు ఆస్థానం చేయడం కానీ లేకపోతే ఆయనకి స్నానాదులు చేయడం కానీ ఉత్సవాలు పెడతారు. ఆ తర్వాత రాముల వారి మేడ అంటారు. ఆ రాముల వారి మేడ అంటే అది కొంచెం కంజెషన్గా ఉంటుంది, అది చిన్న గది ఉంటుంది. ఇటుపక్క అరుగు ఇటుపక్క అరుగు ఉంటాయి. ఒక అరుగు మీద రాముడు, సుగ్రీవుడు, అంగదుడు, సీతమ్మ తల్లి, ఆంజనేయుడు ఈ పరివారం అంతా ఉంటారు. ఇటు పక్కన వెంకటేశ్వర స్వామి, గరుత్మంతుడు, అనంతుడు, అనంతాళవారు వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఆ చిన్న తక్కువ ఉంది. ఇది అక్కడ వరకు వెళ్ళేవాళ్ళం అండి. ఆ తర్వాత దాన్ని శయన మంటపం అంటారు. ఆ శయన మంటపం అంటే స్వామివారికి ఏకాంత సేవలు కవడం చేయటం. బంగారు నవ్వారుతో మంచం ఉంటుంది కింద, దాని మీదకి పలుపు గిలుపు వేసి స్వామివారికి కవడం ఏకాంత సేవ చేస్తారు. ఏకాంత సేవలు అబ్బహంగానే లక్కీగా ఎవరైనా ఉంటే ఈ ఉంటారు కదా సేవకుడు, దొరికితే దొరుకుతుంది. కానీ ఇప్పుడు 8:30 అయిపోతుందండి. ఈ కరోనా టైంలో 8:30 ఏకాంత సేవ అండి. అంతా ఏకాంతం, ఇంక వదిలేరుకొని సేవ ఆపేని ఉంటాడు కదా. నీకు అంతా ఏకాంతమే కదా, ఎవరికి డిస్టర్బ్ చేసేయడం లేదు. అసలు ఏకాంత సేవ అనేది లేదు, అరగంటే. మా కవులు పడదు రాశారు, ఎంత కష్టపడుతున్నాడు ఆయన మన కోసం. నిలబడి ఉన్నాడు, కూర్చున్నాడు అంటే గడియ ఏదో పడుకుని అడుగు పడుతున్నాడుగా వీడు కౌశల్యాస ప్రజానం మొదలు పెట్టేస్తున్నారు. ఆయనకి అసలు ఏకాంత సేవ బయటకు వచ్చి తాళం వేయక ముందు వీడు మొదలు పెట్టి కౌశల్యాస ప్రజా ఎంత ఇబ్బంది పడుతున్నాయని పాపం ఆయనకి. పడుకున్నాను ఇస్తారా, గుంపులు ఇస్తున్నారా, అంత ఇబ్బంది పెట్టేస్తారు జనం కోసం. ఆయన జాగరూకుడై ఇంద్రాన్ని మీకోసం నేను ఉన్నాననేటువంటి భరోసా మనకి ఇస్తున్నాడని కవులు తెగరాసిస్తారు స్వామి. ఇక బయటికి రాముల వారి మీద తర్వాత ఏకాంత సేవ చేసేటువంటి శయన మందిరం ఉంటుంది. ఆ శయన మందిరం తర్వాత ఒక బొమ్మ ఉంటుంది, దాన్ని కులశేఖర పడి అంటారు. పడి అంటే బొమ్మ అరవం. కులశేఖరుడు అని ఒక రాజుగారు, ఆయన ముకుందమాల అద్భుతమైన కావ్యం రాశారు. ఆయన ఆడవారి. ఆ కులశేఖరుడు స్వామిని కోరింది, నేను ఎప్పుడు నీకు నీ ఎదురుకుండా ఉండాలి స్వామి, నన్ను బొమ్మగా చేసుకోమన్నారు. అందుకని దాన్ని కులశేఖర పడి అంటారు. కులశేఖర ఆడవారి పడి అని అక్కడ వరకు ఎవరు వెళ్ళినా, ఏ రాష్ట్రపతి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా సరే ఆ కులశేఖర పడి వరకే వెళ్తారు. అక్కడ లోపలికి వెళ్ళినా వస్తారు. ఆ లోపలికి వెళ్ళేది ఎవరండి? ప్రధాన అర్చకుడు మాత్రమే వెళ్తారు. సన్నిధి గొల్ల కూడా కులశేఖర పడి ఆడవారు వెళ్తాడు. అక్కడి నుంచి ఆ చేతిలో ఉన్న కోలకు సంచి తీసుకెళ్ళి దివిటీ లాంటి తీసుకెళ్ళి ప్రధాన అర్చకుడు గారు, అతను ఏమంటారు ఏకాంగి అని మన జిఆర్ గారి దగ్గర ఉంటాడు. అతను వెళ్ళి
ఆ స్వామివారి దగ్గర కొన్ని దీపాలు వెలిగిస్తాడు. అప్పుడు మళ్ళీ ఈ గొల్లకి ఇచ్చేస్తే ఈ గొల్ల మన మంటపాల్లో ఉన్న దీపాలని వెలిగించుకుంటూ బయటకు వస్తుంది. ఈ రోజు జరిగేదంతే. పొద్దున్నే స్వామి ఆలయం తీయాలంటే 2:30 3:30 మన సుప్రభాతం 2:30కు లేచిపోతాడు ఈ గొల్ల. వెళ్ళిపోయి ఇప్పుడు మనకి వరహాస్వామి గెస్ట్ హౌస్ పక్క ఉంటుంది కదా, మొత్తం మాడ వీధులు ఉన్నాయా, ఆ మాడ వీధుల్లో అర్చక స్వామి ఇళ్ళు ఉన్నాయి. అక్కడ వెళ్ళిపోయి తను వాడు లేపుతాడు. అప్పటికే వాడు సిద్ధమయ్యి ఉంటారు. మొత్తం త్రిపుండ్రాలంటే ప్రధాన అర్చకుడు 12 త్రిపుండ్రాలు పెట్టుకోవాలి, 12 చోట్ల పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకోవడం తెలియాలి. ఆయన రెడీగా ఉంటాడు. ఆయన తీసుకుని వస్తూ ఉద్యోగులు అందరూ తప్పుకోండి అని బరారు చేసుకుంటూ తీసుకొస్తాడు. తీసుకొచ్చేసిన తర్వాత ఆ సన్నిధి వల్ల ఎదురుకుండా ఒక మంటపం ఉంటుంది, నగార మంటపం అంటారు. ఇప్పటికి మనకు ప్రధాన ఉందా గోపురం ఎదురుకుండా ఒకటి వేసి ఉంటుంది చూడండి, నగార మంటపం అంటారు, దాన్ని గొల్ల మంటపం అంటారు. అక్కడికి వచ్చి అతను గట్టిగా నగారా వాయిస్తాడు. ఆ నగారా వాయించినప్పుడు ఈ ప్రధాన ద్వారం తీస్తారు. ప్రధాన ద్వారం తీసుకొని అర్చకులు సన్నిధి గుళ్ళ వెళ్తారు. వెళ్ళి వెండి వాకి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ అడ్డు పెట్టి మళ్ళీ జిఎస్ స్వామి దగ్గరికి వస్తారు. సన్నిధి రోజు జరుగుతుందండి ఇది. అదంతా అర్ధరాత్రి అయినా, ఎంత వర్షాలైనా, పిడుగులు పడుతున్నా, ఏదైనా సరే జరగాల్సింది. అప్పుడు వెళ్ళి జిఎస్ స్వామి తీసుకొని జిఎస్ స్వామి ఆ ఏకాంగి ఇద్దరు వస్తారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. వెండి వాకికి వెళ్ళిన తర్వాత తీస్తారు, తలుపులు తీస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత జై విజయులు ఉంటారు కదా, బంగారు వాకి, ఆ బంగారు వాకి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ తాళాల గుర్తులు కూడా అర్చకుల దగ్గరే ఉంటాయి, ఈయన దగ్గరే ఉండవు. అప్పుడు అర్చకుడు ఒక ఆయన తాళం తీస్తాడు. తాళం తీస్తే ఈ సన్నిధి వల్ల అర్చకుడు ఆ ఏకాంగి ముగ్గురు మాత్రమే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే వీళ్ళు సుప్రభాతం అందుకుంటారు. లోపలికి వెళ్ళిపోయి రాముల వారి మేడ దగ్గర అంటే ఇవన్నీ కూడా పక్కా స్వీట్స్ అయి ఉంటాయి. పేష్కార్ వస్తాడు, వీళ్ళందరూ వస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత రాముల వారి మేడకు మాత్రమే తాళాలు ఉంటాయి, తలుపులు ఉంటాయి. తీసుకుని లోపలికి వెళ్తే ఆ తర్వాత కులశేఖరాడు వారు అక్కడ తలుపులే ఉండవు. అక్కడికి వెళ్ళి అప్పుడు తీసుకుని పెడితే ఇతని దగ్గర తీసుకున్న ఆ డ్యూటీ తీసుకెళ్ళి ఆ ఏకాంగి అని ఆయన ఇస్తాడు. పలిగిస్తే లోపలికి సరిసప్పుడు పాత్ర అంతా అయిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. సన్నిధి వల్ల ఇష్టం. ఎవరా సన్నిధి వల్ల? వెంకటేశ్వర స్వామి కొట్టాడే, తరగా పగలు కొట్టాడే, పుట్టలో ఉన్నప్పుడు కొట్టాడు కదా. మొట్టమొదటి చూసింది స్వామిని అతనే. చూసి స్వామిని చూసి భయపడి చచ్చిపోతాడు. అప్పుడు ఆ చోళ రాజులు చెప్పిస్తాడు స్వామి, అదే నీము వారి పాపం అంతా నీదే, ఎందుకు పాలు ఇవ్వట్లేదని వాడిని కుట్టావు, ఆ భయంతో వచ్చి వాడు నన్ను కుట్టాడు, దీనందరూ కారణగాడు నువ్వు పిశాచి వైపు అంటే బాబు నువ్వు క్షమించమని వేడుకుంటాడు ఆ రాజు. ఇట్లా మన సినిమాల్లో ఈ ఒలడే పిశాచి అయినట్టుగా చూపిస్తారు, కానీ వాస్తవ శాస్త్రం మాత్రం ఆ చోళరాజే పిశాచి అయితే త్వరలో నేను పెళ్లి చేసుకుంటాను రా పద్మావతి అనే ఆమెని, అప్పుడు నీకు రోగం పోతుందని చెప్తాడు. అప్పుడు సన్నిధి వల్ల కూడా నువ్వు నన్ను చేశారు, నన్ను మొట్టమొదటి చూసుకుని నువ్వే కాబట్టి ఈ వంశం వాళ్ళే వాళ్ళు నన్ను మొట్టమొదటి చూస్తారు. ఈ స్వామి వాడు పరమించేటప్పటికీ సన్నిధి వల్ల కూడా అలా చేస్తారు. ఆ సన్నిధి వల్ల ఆయనకి ఏదో దగ్గర చుట్టమే మా దగ్గర కోఆర్డినేటర్ ఆయన హేమంత్ కుమార్ అని ఉన్నాడు. నేను సన్నిధి వల్ల తాలూకు మాస్టర్ అతను గోరింట్లో కాలేజీలో ఇచ్చారు. నేనంటే కొంచెం బాగా ఉంటాడు. ఆ సన్నిధి వల్ల అలా తీసుకు బయటకు వస్తాను. మొత్తం వచ్చేసిన తర్వాత మనం దూరం వెళ్ళాం కదా, అవన్నీ ఉన్నాయని చూడటమే. ఆ కులశేఖర పడి ఆళ్ళవారు తర్వాత ఉంటాడు స్వామి. అది సాలగ్రామశిల. సాలగ్రామం అంటే అసలు చిన్నదే చాలా కష్టం, అది చాలా వీక్ ఉంటుంది అసలు సాలగ్రామం అంటే. నాకు తెలుసు కదా, ఎక్కడ పుట్టారో నువ్వు సాలగ్రామ గనిలో పులకరాయిలాగా అని తిరుగుతుంటారు కొంతమంది. అంటే సాలగ్రామం అంటే అది సాక్షాత్ విష్ణు స్వరూపం. ఆ శిల చాలా బరువు ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మన ఇంట్లో పట్టుకొచ్చి ఎక్కడ నువ్వే పట్టుకుని అలాంటి వాటికి వాడకూడదు. అది చాలా పవిత్రంగా కూడా. సాలగ్రామ శిలతో చేపట్టాడు స్వామి. ఎంత అవగాహన చేస్తారండి, ఎంత అందంగా ఉంటాడు స్వామి. చాలా బాగుంటాడు. కింద పద్మం ఉంటుంది, ఆ పద్మంలో నిలబడి ఉంటాడు ఆయన. ఇలా ఉంటాడు. అదేదా ఇంతేనా? ఇలాగా కటిహస్తం, కటిహస్తం ఇలా. ఏమిటి దీని అర్థం? నా వాదన ఆశ్రయించు. ఇదేంటి ఇక్కడ
ఇక్కడ నడుమి చేసి ఇలా అంటే సంసారం నడువలు. ఆ? సంసారం నడువలు. ఆ, నీకు సంసారం అనేది నడువు వరకే పైకి రాదురా నాయన, సంసార దుఃఖాన్ని పైకి రాని అని అంటాడు. నేను ఇలాంటి కవులు చెప్పడమే కానీ అది ఏం ఆయన ఎందుకున్నాడంటే అంతే. నా పాదాలను ఆశ్రయించు, నేను నీకు దుఃఖాన్ని పైకి రానివ్వను, కలగలను. ఎంత కష్టం వచ్చినా నీకు ఇక్కడికే ఉంటుంది. దుఃఖం అనేది లేకుండా అసలు ఎవడు ఉండడు. ఆ దుఃఖం మోతాదు మించితేనే మనకు దుఃఖం అనిపిస్తుంది, లేదా దుఃఖం ఇప్పుడు మనతో పాటు సహయోగం చేస్తూనే ఉంటుంది. అది దుఃఖం మోతాదు మించితే మనకు తెలుస్తుంది. కానీ కడ్డిపెంటి వరకు ఉందనుకోండి, మొలలోతు వరకు ఉంటే దుఃఖం తెలియదు. ఆ పని నేను చూస్తాను రా. యోగక్షేమం వహామ్యహం అలభ్యలభ్యం యోగం తద్రక్షణం క్షేమం అన్నారు. యోగం అంటే ఏంటండి, మనకి దొరికితే యోగం అవుతుందట, దాన్ని రక్షించుకోవడం క్షేమం అవుతుంది. కాబట్టి ఆ యోగము క్షేమం నేనే చూస్తాను లేరా అన్నాడు ప్రసాద్ గారు ఉన్నారు కదా ఇక్కడ, యోగక్షేమం ఆయనే చూస్తాడు. కాబట్టి నన్ను నా పాదాలను ఆశ్రయించాను. పాదాలను ఆశ్రయించడమే కష్టం, భక్తి కుదరటమే. చూడు సార్లు చెప్తున్నారు ఆధ్యాత్మ ప్రవర్తన చెప్పి ఆధ్యాత్మం మాట్లాడి నాకు అసలు అది కుదరట్లేదు, దొరకటం లేదు. అలా కొంతమంది భక్తి దొరకదు. ఏంటి భక్తి అని కాదు దేవుడు అంటే భక్తి దొరకలేదు అతనికి, ఇప్పుడు దొరుకుతుంది. మీరు దొరికించుకుంటాను ఆయన, దాని తర్వాత దాని సుఖాన్ని చూద్దరు కానీ అని స్వామి చెప్తున్నాను. ఒక్కసారి మనం అక్కడికి వెళితే తిరుపతి కట్టడంలోనే, తిరుపతి స్వామి యొక్క దీంతోనే ఒక పాజిటివ్, ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అక్కడ మనకి ఏమంటారు వైబ్రేషన్స్, పాజిటివ్నెస్ అని వస్తుంది. కాసేపు ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే కూర్చోండి, మీలో ఉన్నటువంటి తాపాలన్నీ తొలగిపోతాయి. మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఢిల్లీలో ఏంటంటారంటే అది పెద్ద మందిరం రాష్ట్రపతి చేస్తారు అక్షరధామం. అక్షరధామంలోకి వెళ్తే కూడా అక్కడ ఒక ప్రార్థనా మందిరం మనం కూర్చోవచ్చు. అక్కడ అంతే ఏం ఉండదు, ఖాళీ పింఛన్ ఉంటే మొత్తం వాళ్ళు ఏదో పిరమిడ్ లెవెల్లో దేంతో కడతారు. అక్కడ కూర్చొని మన మైండ్ అంతా హాయి ఫ్రెష్ అయిపోతుంది. అంటే అక్కడ కట్టడం లేకుండా కింద కూర్చున్నాడు ఆయన మామూలు కాదు. ఇప్పుడు కట్టడాలన్నీ కూడా అలాంటి దాన్ని ఆలోచించి కట్టారు. మన దేవాలయాలని కూడా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా మనం వైబ్రేషన్స్ అన్ని రావడం కోసమే కట్టారు. దేవాలయాలు ఉంటాయి. ముఖ్యంగా దేవుడు శక్తివంతుడైన దేవుడు దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని చెప్తారు స్వామి. అక్కడికి వెళ్ళొస్తే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. మీరు ఇక్కడే గడాల వారి దగ్గర గోవిందాన్ని కళ్ళు మూసుకుని వెళ్తారు. దేవుడు వెళ్ళిపోయిగా కల్పిస్తారు. 90% చూసాను. దేవుడు అనగానే కళ్ళు మూసుకోవడమే కదా మరి. వేరే అంటించిందని చెప్పారు కదా, అలా కాదు, కళ్ళు మూసుకునే వెళ్తున్నారు. చెప్పారు బాబు నకసిక పర్యంతం. కొంతమంది నేను ఒకసారి ఇప్పుడు చాలా కాలం క్రితం లడ్డూపడి సేవకు వెళ్ళాను. వెళితే అసలు కొంతమంది దేవుడు అక్కడ ఉన్నాడు చూడాలని కూడా తెలియదండి. ఈ పలుపు నుంచి వస్తారా అక్కడ పక్కకు తిరిగి ఏంటి బాబు అలాంటి చేస్తారు, అది కూడా తెలియదు. వాళ్ళ దేవుడు ఇక్కడ చూడాలని కూడా తెలియదు. అందరితో పాటు వచ్చేస్తారు. ఎవరో టూరిస్ట్ అని పట్టుకొస్తారంటే దేవుడి దగ్గర అన్ని దేవుడు ఒక రకంగానే ఉంటారు. మా అబ్బాయి చిన్నప్పుడు తీసుకెళ్తే గుళ్ళో రానన్నాడు, కంచిలోకి వెళ్ళింది. ఏంటంటే ఏ దేవుడు ఒక రకంగానే ఉన్నారు కదా అన్న. పెద్దవాడు తిరుపతిలో చూడండి పక్కన పార్థసారథి దేవాలయం అంటారు.